అరుణాచల్ శివ 2 లైన్‌లో ప్రిడిక్షన్ అయిపోతుంది. నిజంగా జరుగుతాయా అనే సందేహం అక్కర్లేదండి. నేను చెప్పినట్టే మీ జాతకాలలో గ్రహాలు ఉంటే మీకు కూడా ఆ యోగాలు కలుగుతాయి. నేను ఒక వీడియోలో గురువు నుంచి 4వ స్థానంలో శుక్రుడు ఉంటే వాహన యోగం అని చెప్పాను. ఇక్కడ శుక్రుడితో పాటు 4వ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటాడో వీరు వాహనం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా శని వృద్ధుడు కాబట్టి వీరు పాత వెహికల్ లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవడం జరుగుతుంది. శని బాధను కలిగించేవాడు కూడా కాబట్టి వాహనం సంబంధమైన ప్రమాదాలు ఇంకేదైనా జరగవచ్చు. ఒకవేళ శుక్రుడికి వెనకాల రాశిలో శని ఉంటే, అంటే గురువు నుంచి 3వ ఇంట్లో శని ఉంటే, ఈ 3వ స్థానం అనేది చేతులు, శని అనేవాడు కర్మ, 4వ స్థానం వెహికల్. వీరు వెహికల్ డ్రైవర్గా లేదా డ్రైవింగ్ స్కూల్ నడిపేవారుగా ఉంటారు. ఇక్కడ శుక్రుడు సాఫ్ట్వేర్ కూడా అండి. ఈ 4th హౌస్ అనేది మేనేజ్మెంటు, ఈ 3వ స్థానం అనేది కమ్యూనికేషను మరియు సేవకులు. ఈ విధంగా ఉన్నవారు సాఫ్ట్వేర్ మేనేజర్ అయి కింద ఎంప్లాయీస్ని ఏ విధంగా పనిచేయాలి అనే ఆర్డర్ చేసే పొజిషన్ కూడా ఉంటారు. ప్రపంచంలో చాలామంది ఒకే టైంలో పుడతారండి. రాసులు మారుతాయి, డిగ్రీస్ మారుతాయి. డిగ్రీస్ మారినప్పుడు నక్షత్ర పాదాలు మారుతాయి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో పని చేయడం జరుగుతుంది. జ్యోతిషం అనేది నేను చెప్పిన కాంబినేషన్ కూడా